స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని గులాబీ పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ రియాలిటీలో బీఆర్ఎస్కు అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. లోకల్ బాడీస్లో తాడో పేడో తేల్చుకోవటానికి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల సాక్షిగా ఎలాంటి పంచాయతీకైనా కాంగ్రెస్ నాయకులు సిద్ధం అంటున్నారు. ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపుతామని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ప్రకటించింది. జరగబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి ఇందులో ముఖ్య పాత్ర పోషించే రైతులకు దగ్గరవ్వాలన్నది కారు పార్టీ ప్లాన్. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశామో చెప్పాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో రైతు భరోసా అంశాన్ని ఎత్తుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు స్కీమ్ అమలు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని చెబుతూ అదే అంశాన్ని హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు ఆ ప్లానింగ్ మొత్తం తలకిందులైంది. ఏ రైతు భరోసానైతే ప్రచార అస్త్రంగా చేసుకుందామని బీఆర్ఎస్ అనుకుందో దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో గులాబీ పార్టీ చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం పనిచేయకుండా పోయినట్లయింది. ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే రైతులందరి ఖాతాల్లో నిధులు జమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల దగ్గర ఈ అంశాన్ని చర్చించే అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో ప్రతిసారి సాగుకు ముందే రైతు బంధు ఇచ్చేవాళ్లమని, కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరు చెప్పారు గాని ఆ నిధులు ఇవ్వలేదన్న ప్రచారం చేయాలనుకున్నారట బీఆర్ఎస్ నాయకులు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుండటంతో ఇక ఆ విషయాన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాళేశ్వరం, బనకచెర్ల అంశాలను కూడా గ్రామాల్లోకి తీసుకుపోవాలని అనుకున్నారని, ఇప్పుడు అవి కూడా రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే బనకచెర్ల అంశాన్ని ప్రస్తావిస్తే ఫైనల్గా తామే టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందన్న చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల్లో కాళేశ్వరం అంతగా ప్రభావం చూపబోదని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. ఇక అటు చూస్తే గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ మీద మాజీ సర్పంచులు కోపంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నట్టు సమాచారం. దీంతో స్థానిక ఎన్నికల్లో ఏం చేయాలి, ఏ అంశాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చాలన్న విషయంలో గులాబీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అందుకే ప్లాన్ బిని అమలు చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జమవుతున్న రైతు భరోసాలోనే తమకు కావలసిన పాయింట్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే నిరంజన్ రెడ్డి రైతు పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారు, 4 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు అని ఆరోపించారు. గతంలో కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు నిధులు జమ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఓట్లకు మధ్య రైతు భరోసా నిధులు వేస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలు వచ్చాయి కాబట్టి రైతు భరోసా నిధులు వేశారని, ఆ తర్వాత అసలు రైతులను పట్టించుకోబోరని బీఆర్ఎస్ నాయకులు గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇంకా నోటిఫికేషన్ కూడా రాని స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్న గులాబీ దళానికి కాంగ్రెస్ ఎక్కడికక్కడ షాకులు ఇస్తూనే ఉంది. బీఆర్ఎస్ ఒక అడుగు వేసేలోపే కాంగ్రెస్ 10 అడుగులు ముందుంటుంది. కాబట్టి కాంగ్రెస్ను ఢీకొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని కొత్త రాగం తెరపైకొస్తోంది. చూడాలి మరి ఆ సమయానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరిది పై చేయిగా నిలుస్తుందో.